మరి అట్లాంటి వ్యవస్థ ఒక లింగమేష్ రమేష్ కొడుకు సందేశ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయరు? ఆ ఇష్యూ జరిగితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగలేక 4 రోజులు ఆయన హైదరాబాద్ లో ఉంది. ఈ రోజు ఆయన మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీకి వస్తే లింగమనేని రమేష్ నేరుగా వచ్చారు ఇక్కడికి. వచ్చి నేరుగా నాగన్ల మన వరకు బయట కూర్చొని ప్రశాంతంగా వాళ్ళిద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకున్న సందర్భం నేనే సాక్షిను, నేను చూసా. ఇటువంటి ఇష్యూస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ బిఎన్ఎస్ ఏదో సెక్షన్ పెట్టారు, 106 సబ్సెక్షన్ 1. ఎట్లా ఇది రైట్? అంటే సాధారణ వ్యక్తికి ఒక సెక్షన్, బడా బాబులకు ఒక సెక్షన్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది? సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. ట్రూ. అంటే ప్రస్తుతం అంటే తండ్రి ఎంపీగా ఉన్నాడు కాబట్టి కొడుకుని కాపాడే ప్రయత్నం జరుగుతోందా అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇది మళ్ళీ పొలిటికల్ పార్టీగా జనసేనకి క్వశ్చన్ అవుతుంది. కాబట్టి సీరియస్గా ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఇది వార్త రూపంలో బయటకు రానంత వరకు ఓకే, వార్తగా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు యాక్షన్లోకి దిగుతుందా? ఇప్పుడు బేసిక్ గా అది తెలంగాణలో జరిగింది. కానీ తండ్రి రాజ్యసభ సభ్యుడిగా ఎక్కడ ఎన్నికయ్యాడు? ఈపీలో కదా ఎన్నికైంది, ఈపీలో ఎన్నికయ్యాడు. ఇష్యూ జరిగింది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జరిగిన ఇష్యూ. దుర్గమ్మ చెరువు అంటే ఆ రూట్ లో జరిగిన ఇష్యూ ఇది. ఒక అమ్మాయి ఏదో చిగురు కోసం పోయి వచ్చింది. ఆ అమ్మాయిని వచ్చే టైంలో ఇతను ఉన్న ఆస్కార్ మార్టిన్ కార్ లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమ్మాయిని గుద్దాడు. జరిగింది కూడా 16వ తారీఖు. ఇప్పుడు దాకా ఎందుకు ఆ గవర్నమెంట్ తెలంగాణ అంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు దాని మీద రియాక్ట్ కావట్లేదు ఇప్పటిదాకా? రైట్. అది కూడా చాలా మేజర్ ఇష్యూ కదా ఇది. అవును అవును. రైట్. అది రైట్. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కృష్ణమోహన్ ఇదే అంశానికి సంబంధించి నేను ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెసిడెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్, ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? పోలీసులు ఏమంటూ ఉన్నారు? సో ఏదైతే ఈ నెల 16వ తారీఖు జరిగిన ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ఈరోజు పోలీసులు ప్రస్తుతం మాదాపూర్ పిఎస్ దగ్గర ఉన్నాను. సో ఎఫ్ఐఆర్లో కూడా దాదాపు సంజూష్ అనే పేరు మాత్రమే రాశారు, ఎక్కడ కూడా లింగమనేని అని మెన్షన్ చేయలేదు. పక్కన ఏదైతే తండ్రి పేరు కూడా కాలం ఏదైతే ఉందో కాలం కూడా తండ్రి పేరు కూడా రాయలేదు. సో చాలా వరకు అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. సో ఎందుకంటే లింగమనేని కుమారుడికి సంజుకు సంబంధించి రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారు. దాదాపు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పటి వరకు కూడా నిందితుని అరెస్ట్ చేయకపోవడం కానీ, లేకపోతే దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఒక బడా కాంట్రాక్టర్, ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఒక బడా కాంట్రాక్టర్ కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. సో 16వ తారీఖున ఏదైతే భారతి అనే అమ్మాయిని ఇనార్బిట్ మాల్ దగ్గర వాళ్ళు లంచ్ తీసుకొని రోడ్డు క్రాస్ చేసే టైంలో తను TG09G0666 అనే కారు డ్రైవర్తో కారు వేగంగా వచ్చి అమ్మాయిని ఇద్దరు గుద్దడంతో ఒక అమ్మాయి అక్కడికక్కడే హాస్పిటల్ తీసుకునే క్రమంలోనే ఆ అమ్మాయి చనిపోయింది. సో తర్వాత కూడా అక్కడ దానికి సంబంధించి కంప్లైంట్ రైజ్ చేసినా కూడా ఏదైతే ఆ మాల్కి సంబంధించిన మేనేజర్ కూడా కంప్లైంట్ రైజ్ చేసింది. సో పోలీసులు ఇప్పుడు 4 రోజులుగా కూడా కేసు అయితే నమోదు చేయని పరిస్థితి. సో ఈరోజు దానికి సంబంధించి అయితే BNS 1238/2026 సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో దీంట్లో ఒక ఎంపీ కొడుకు, ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన లింగమనేని రమేష్ ఏదైతే ఉన్నారో తన ఎంపీ కొడుకుగా ఈ సంజూష్ ఉన్నాడు. సో దీని వెనకాల ఒక పొలిటికల్ అయితే నడుస్తుంది. సో పొలిటికల్ ఒత్తిడి కూడా పోలీసుల మీద ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో పోలీసులు కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో
ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా నేను ఎస్హెచ్ఓతోని మాట్లాడించే ప్రయత్నం చేశాను. బట్ ఎస్హెచ్ఓ కూడా ఇది హై ప్రొఫైల్ కేసు, ఏసీబీ తర్వాత లేకపోతే డీసీపీ కానీ ఏసీబీ కానీ మాట్లాడతారని చెప్పేసి కూడా తను నిరాకరించడం జరిగింది. సో పోలీసు ఏదైతే ఆ వెహికల్ స్వాధీనం చేసుకున్నారో, మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిన వెహికల్ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది. సో ఇన్సూరెన్స్ సంబంధించి కానీ లేకపోతే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మాకు అధికారం లేదని చెప్పేసి కూడా ఆఫ్ ది రికార్డులో పోలీసులు మాట్లాడుతున్నారు. సో యాక్సిడెంట్ అయిన వెహికల్ కూడా పోలీసులు కూడా మనకి ఎక్కడ కూడా చూపెట్టని పరిస్థితి. సో చాలా వరకు అనుమానాలు అయితే వ్యక్తమైతే దీంట్లో కనబడుతున్నాయి. సో అనుమానాలకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను. ఈ కేసు అయితే సమాధానం ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది కాబట్టి, బికాస్ డే లాంగ్లో కావచ్చు లేకపోతే వీటి డెవలప్మెంట్స్లో కావచ్చు సొసైటీ నుంచి క్వశ్చన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, పోలీస్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? బికాస్ ఎస్ అస్ డిసైడ్ హై ప్రొఫైల్ కాబట్టి వాళ్ళకి హై ప్రొఫైల్ కావచ్చు, బట్ జనాలకి నార్మలైజ్ కావచ్చు, జనాల నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి సమాధానం చెప్పేందుకో లేకపోతే దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని క్వశ్చన్ రైజ్ అయితే వాళ్ళ నుంచి ఏమైనా మాట వినిపిస్తూ ఉందా? నిజానికి మీరు అన్నట్టు హై ప్రొఫైల్ కేసులో ఏంటంటే అధికారులు తప్పించుకున్న ప్రయత్నం చేస్తుంటారు. పై అధికారుల పేరు చెప్పి ఇది పెద్ద హై ప్రొఫైల్ కేసు కాబట్టి మేము మాట్లాడలేము, మా పరిధి కాదు అని చెప్పేసి కూడా ఎస్హెచ్ఓ కానీ ఇప్పుడు ఏదైతే ఎస్ఐ కూడా నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా మాట్లాడడానికి అయితే నిరాకరిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా డీసీపీ లెవెల్ కానీ లేకపోతే ఏసీపీ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే మాట్లాడతారు, మాకు ఇక్కడ మాట్లాడడానికి లేదు అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది హై ప్రొఫైల్ కేసు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే లింగమనేని రమేష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు జనసేన నుంచి. తను 2015 నుంచి జనసేనలో చాలా వరకు యాక్టివ్గా పాల్గొంటున్నారు. సో పార్టీకి లాయల్గా ఉంటారు. ఇదే చూసి మొన్న ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ కూడా జనసేనకు సంబంధించి రాజ్యసభ నుంచి ఎంపీగా కూడా తనను నియమించడం జరిగింది. సో జనసేనకు సంబంధించి ఎంపీ కొడుకుగా ఉన్నారు. సో ఒక హై ప్రొఫైల్ కేసు. ఎంపీ కొడుకు అంటే మనం సినిమాలో చూస్తాం, రాజకీయ నాయకుల కొడుకులు ఏం చేసినా చెల్లుద్ది అన్నట్టు. సో ఈ కేసులో కూడా పర్టికులర్గా మనకు అదే కనబడుతుంది. ఇన్సిడెంట్ అయిన 4 రోజులు అయిన తర్వాత కూడా కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. దానికి సంబంధించి పోలీసులు కూడా వెనకాడుతున్నారని చెప్పేసి రైట్. అంటే ఎవరు అడగడా, ఈ వ్యవస్థ అడగదా? 16వ తారీఖు జరిగిన సంఘటన ఇప్పుడు దాకా ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఆశింది దాని మీద? అంటే ఓకే, లింగం రమేష్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఒక పెద్ద వ్యవస్థ ఉందో అదే తెలంగాణలో కూడా ఆయనకి అంత వ్యవస్థ ఉంది అని అనుకోవాలా? లేదు, చిన్న ఆటో డ్రైవరు లేకపోతే ఇంకొకడు చిన్న యాక్సిడెంట్ జరిగితే దాని మీద పోలీసులు ఎంత రియాక్ట్ అవుతారు? మరి అట్లాంటి వ్యవస్థ ఒక లింగం రమేష్ కొడుకు సందేశ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయరు? ఆ ఇష్యూ జరిగితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగలేక 4 రోజులు ఆయన హైదరాబాద్ లో ఉంది. ఈ రోజు ఆయన మధ్యాహ్నం ఏపీ అసెంబ్లీకి వస్తే లింగం రమేష్ నేరుగా వచ్చారు ఇక్కడికి.